అమరావతి రాజధానికి ప్రధాన అనుసంధాన మార్గంగా భావిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం మరోసారి వివాదానికి దారితీసింది. ఉండవల్లి ప్రాంతంలో కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోవడంతో సీడ్ యాక్సిస్ రోడ్ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి. 2018 నుంచి ఈ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూస్వాధీనం ప్రక్రియ కొనసాగుతూ ఉండగా వైసీపీ రైతులను భూములు ఇవ్వొద్దని ప్రోత్సహిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో అధికారంలోకి వస్తే భూములను తిరిగి ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. పోలీసులు దగ్గర చేస్తున్నారు. మా పొలాలు తీసుకొని పొలాలు ఇవ్వాలి. పోలీసులు దగ్గర చేస్తున్నారు. మా పొలాలు తీసుకొని దీనిపై మనతో డిస్కస్ చేయడానికి అమరావతి రైతు వరలక్ష్మి గారు మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అమ్మ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధానిలో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటు రోడ్లు భవనాలు కూడా రూపుదిద్దుకుంటున్నటువంటి తరుణంలో ఇటువంటి ఘటన మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇవాళ అమరావతిలో జరిగిన ఘటన కూడా మీరు చూశారు. భూసేకరణ పేరుతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీని వెనక వైసీపీ ప్రోద్బలం ఏమైనా ఉంది అని మీరు భావిస్తున్నారా? నమస్తే అండి. ముఖ్యంగా మా రైతు సోదరులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి. వాళ్ళు సోదరులే మాకు, వాళ్ళు నష్టపోవటం కూడా మాకు ఇష్టం లేదు. 2 సంవత్సరాలు అయిందండి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి. అప్పుడంటే అయిపోయింది, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు కనుక అప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కూడా పొలాలు ఇవ్వం, మాకు అమరావతి ఇష్టం లేదని మీరు అందరూ ఏకమై మా పొలాలు మాకు ఇస్తా అన్నావు కదా అధికారంలోకి వస్తే, దాని గురించి మాకు ఏదన్నా జీవో ఇస్తావా అని అడగాల్సింది వీళ్ళు. ఎందుకంటే ఆయన ఎన్నికలప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, మాకు 150 గజాలు ఎక్కువ ఇస్తా అన్నాళ్ళకి, ఇవ్వనన్నాళ్ళకి మీ పొలాలు మీకు ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. అమరావతి ఇక్కడే అధికారంలోకి వచ్చి ఆయనే గెలిచాడు. మంగళగిరి, తాడికొండ 2 నియోజకవర్గాలు ఆయనే గెలిచాడు. రైతులు ఉన్నారు ఇవ్వాల్సిన పొలాలు ఇచ్చిన వాళ్ళు అందులో. కానీ వచ్చిన తర్వాత నువ్వు అమరావతి లేదన్నావు, అసలు ఇక్కడ ఉండదన్నావు. మరి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేశారా? అదే రైతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టండి మొన్న? వాళ్ళ హస్తం బాగా ఉందండి ఇందులో. వైసీపీ వాళ్ళు రెచ్చగొడతా కానీ నష్టపోయేది రైతులమే. వాళ్ళదేం పోయిందండి, రాజకీయ నాయకులు ఏ ఆట అయినా ఆడతారు, ఏ పాట అయినా పాడతారు. వెళ్ళారు, మీరుకేం చేశారు? మావి గారు నేను వస్తే తెస్తా అన్నాడు కానీ మీ పొలాల గురించి ఒక కమిటీ వేస్తాను, లేకపోతే మీరు కోర్టులకు వెళ్దాం, నేను చూస్తాను ఆ కోర్టుల పని వ్యవహారాలు అని అన్నాడు. ఏం చేశారండి? ఏం చేశారు? ఇవాళ వాళ్ళకి 2,44,00,000 వేశారు ఎకరానికి వచ్చి ఒక్కొక్కరికి. ఇవాళ బ్యాంకుల్లో కూడా వేసేసారు వాళ్ళు డబ్బులు 6 ఎకరాల రైతులకి. ఇప్పుడు ఈ దారిలో దొండపంది ఆవిడని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇది దారి పక్కకు జరపటం ఎందుకమ్మా, సీడ్ యాక్సెస్ రోడ్డు వేయాలి కదా, వంకర లేకుండా వేద్దామంటే ఆమె ఇవ్వకపోతే వీళ్ళు వంపు తిప్పుకొని లైన్ వేసేసారు గవర్నమెంట్. జనానికి ఇబ్బందిగా ఉంటుంది వచ్చే వాళ్ళకని. మీరు ఆ రోజే ఇస్తే మీకు బాగుండేది కదా. ఇప్పుడు ఏమైందండి, ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 1000 గజాలు ఇస్తున్నారు, 450 గజాలు మీకు నచ్చిన కాడ ఫ్లాట్లు ఇస్తామన్నారు. అయినా సరే మీరు ఒప్పుకోకుండా మేము కోర్టుకి వెళ్తాము, మేము వెళ్ళాము, మేము ఇవ్వము, మేము రోడ్లకి ఇస్తా అన్నారు. ఇప్పుడు కానీ మీరు రోడ్లకి ఇవ్వలేదు కదా. ఇస్తామని మొన్న ఒప్పుకున్నారు వాళ్ళే, మీడియాల ముందుకు వచ్చి మేము ఇస్తామంటున్నామండి రోడ్లకి ఈయన అంటున్నారు.
ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇవాళ తీసుకుంటున్నారు. ఎవరు ఇప్పుడు 198 మంది వచ్చి ఇద్దరు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుందండి అది? గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలా, రైతులను సపోర్ట్ చేయాలండి మా ఉద్దేశం కాదండి. మేమందరం ఎంత పొలం ఆ రోజు మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఇచ్చాము. మీరు ఆ రోజు మీ ఊళ్ళో మీరు ఇవ్వాల, చాలా మంది ఇచ్చేశారు. మీ ఊళ్ళో కూడా కొంతమంది ఇచ్చారు. నిన్నటి దాకా ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఏం చేయట్లేదు కానీ పంటలు కూడా పండించుకున్నారు. దాన్ని నో అబ్జెక్షన్. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరూ పక్క పక్కన ఉన్నారు కనుక ఏం చేయలే, పంటలు పండించుకున్నారు. ఇవాళ ప్రజెంట్ గవర్నమెంట్ ఇస్తా అన్నప్పుడు వీళ్ళు పంటలు తీసేసి స్వాధీనం చేసేసారు ఇచ్చిన వాళ్ళు. ఇవాళ ఇవ్వని వాళ్ళు మీరు పోయి వైసీపీ వాళ్ళ దగ్గరికి డ్రామా అంతా జరగాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది. అదే మీరు ఆయన దగ్గరికి వెళ్ళింది అదే మీరు సిఆర్డీఏ కమిషనరు సరే మించి నారాయణ గారికి అప్పచెప్పారు కాబట్టి నారాయణ గారు లేకపోతే చంద్రబాబు గారిని కలిసి ఏమండి మా పరిస్థితి ఇది, మాకు ఎక్కడ ఇస్తారు ప్లాట్లు, మేము తీసుకుంటాం అంటే మీకు 7-8 కోట్లు వచ్చాయి ఎకరానికి. వాళ్ళు 2,44,00,000 అంటే ఏంటండి మరి వాళ్ళకి కొట్టేశారు పొలాల్లో, బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. ఇవాళ తీసుకుంటుంటే మరి ఉద్రిక్తత అంటే వాళ్ళు చేసుకున్నదండి. రైతు సోదరులు క్షమించాలి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా. మీరు ఆ రోజు ఇచ్చేస్తే బాగుండు. అక్కడిది ఇక్కడ రాయపూడి కూడా ఒక్క ముసలావిడ రేకులు చెడ్డేసి ఆవిడే అడ్డం పెట్టేసి ఏదో చెప్పి దాన్ని ఇవ్వటల్లా ఇన్నాళ్ళు. మరి దాన్ని కూడా ఇవాళ తీసుకున్నారని చెప్తున్నారు. చూడాలి. ఇట్లా నష్టపోయేది మనమే కానీ రాజకీయ నాయకులది ఏముంటుందండి. ఇవాళ మీరు ఏదైతే భూ సమీకరణాన్ని బాబు గారు పెట్టినప్పుడు అందరూ ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోనప్పుడు ఈ ఊళ్ళో అంత సమావేశం పరిచి మరి 2 ఊళ్ళు మినహాయించండి అన్నారు. కానీ అందులో చాలా మంది ఇచ్చేసారు కనుక మీరున్నవాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మరి 5-6 మీకు రోడ్డు అడ్డం అంటే ఏం చేస్తాం? 15 మంది 2 ఊళ్ళకి రోడ్డు అడ్డం, రోడ్లు కావాలి. మరి మీ అందరి కోసం పైనుంచి వచ్చే రోడ్లు ఆగిపోవు కదండి. మరి ఆగాల చెప్పండి. 98 మంది ఇచ్చిన వాళ్ళం అది ఎట్లా జరుగుతుంది? ఈ రోడ్డు వేయలేదు, ఈ పొలం ఉంచారని మేము వస్తా పోతా ఇవన్నీ చూసుకుంటా అయ్యో ఇదేంటి రోడ్డు వేయలేంటి ఎక్కడెక్కడ వాళ్ళు మేం కాదు పైనుంచి వచ్చే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా చూసి అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళే కదా ఇస్తుంది డబ్బులు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చా పోతా అదే రోడ్డును వస్తారు. ఇది ఎందుకు తీసుకోలేదంటే అది ప్రభుత్వం అసమర్థత అనుకుంటారు. ఈ రోజుకైనా వాళ్ళు 2 ఏళ్ళ తర్వాత అని చెప్పి మీకు మొన్నటిదా ఛాన్స్ ఇచ్చారు, గ్రామ సభలు పెట్టారు. మీరైనా సరే మేము కోర్టుకు వెళ్తాం, మేమేం చేసుకుంటామని జగన్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మీడియాల్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మేమేదో వాళ్ళని బ్లేమ్ చేసినట్టు ఇచ్చిన వాళ్ళం. ఎప్పుడన్నా యాక్టివ్గా ఉండవాళ్ళం ఏదైనా 2 ముక్కలు మాట్లాడితే బ్లేమ్ చేసినట్టు మాట్లాడుతున్నారండి. అది కాదు. ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాలి. అందరం కలిసికట్టుకు మన అభివృద్ధికి మీకు ఇంకేదన్నా ప్లాట్లు కావాలంటే వాళ్ళని అడగొచ్చు. మేము అది రోడ్డు విజయవాడ పక్కనేనండి, మాకు ఇంకెక్కడో కావాలి ప్లాట్లు అని అడిగి తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఎక్కడెవరికి ఇస్తున్నారో ఎవరికి తెలియదు. ఏ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళో అన్నారు, ఇచ్చారు ప్లాట్లు. మేము మళ్ళీ మాట్లాడతలేదు ఎవరం కూడా. మా ప్లాట్లు ఇస్తే అభివృద్ధి చేస్తే చాలే అనుకుంటున్నాము. ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం ఇంత పనులు చేస్తున్నా కూడా మీరు ఇంకా ఏమీ చేయటం లేదని, అవినీతి జరిగిపోతుందని ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళ మాట ఎవరు వినకూడదండి. మన కళ్ళ ముందు వాళ్ళ అభివృద్ధి కనపడుతుంది. చంద్రబాబు గారు అసలు ఇప్పుడు ఇది మొత్తం పని వర్క్ జరుగుతూనే ఉందండి. ఇంకా వర్కర్స్ తక్కువ అయ్యారు తీసుకొస్తాము అంటున్నారు. వర్క్ అయితే జరుగుతూనే ఉందండి. 24/7 జరుగుతూనే ఉంది వర్క్. రేత్రి పగలనుకుని షిఫ్ట్లు వారీగా చేసుకుంటానే ఉన్నారు. అవన్నీ జరుగుతున్నాయి. అవి చూసి కూడా ఇక్కడ ఏం జరగట్లేదు. మాకు అది పెట్టారు, మా రిజర్వాయర్ పెట్టారంటే ప్రభుత్వానికి ఇచ్చినాక వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలనే కదండి వాళ్ళు తీసుకునేది. అది పెడతారు. మచాల్లోకి నీళ్ళు వదిలారు, అయ్యి వదిలారని అదొక యుద్ధం చేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇంకా పూర్తి కట్టడం అవ్వాల, అది పక్కకు వచ్చి ఉంటాయి నీళ్లు ఇది తీశారు కాబట్టి అవి ఏమైనా వస్తే మాకు. ఎస్ వరలక్ష్మి గారు, జగన్ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అందులో కుట్రలో భాగంగానే అమరావతిని వ్యతిరేకిస్తూ, రాజధానిని వ్యతిరేకిస్తూ కుట్ర చేస్తున్నారు అని భావించవచ్చా? తప్పకుండా అండి. వాళ్ళ అమరావతి ఆయన ఇప్పుడు కూడా నేను మావిగన్ ఇదే నా స్టాండు, మావిగన్ కావాలంటే నాకేయండి, అమరావతి కావాలంటే చంద్రబాబు గారికి ఓట్లేనా మొన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు. మరి ఇంకా ఆయన కుట్ర కాకపోతే ఏందండి ఇదంతా? అమరావతిలో రెచ్చగొట్టే వాళ్ళు, రెచ్చిపోయే వాళ్ళని 10 మందిని 15 మందిని వేసుకొని నువ్వు రెచ్చగొడతానికి మొన్న వచ్చి రైతులు అన్నాను రెచ్చగొట్టి వాళ్ళకి వీళ్ళకి తగువులు పెట్టి ఇప్పుడు మా సోదరుల్ని మేము ఇట్లా అనాల్సి వస్తుందని బాధగా ఉంది మాకు కూడా. నిజంగా మా తోటి సోదరులు వాళ్ళంతా కూడా అందరూ రైతులమే.
మరి మీరు రెచ్చగొట్టి వాళ్ళని ఉసిగొల్పి అనండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీకేం కాదు. కాలం నాడు కూడా చెప్పాడు కదా, నేను వస్తే ఇస్తానని. ఎంతవరకు ఇచ్చాడండి? ఇప్పుడైనా ఆయన వస్తే ఏమి ఇవ్వడండి. వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఆయన వస్తే ఏదో చేస్తాడని ఆయనకు పోయి చెప్పారు కానీ ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడండి అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు కూడా ఆయన ఏమీ చేయడు. ఇప్పుడు కూడా ఆయన నేను మావి గారినే స్పష్టంగా చెబుతున్నాడు. అది కొంతమంది వెనక అప్పుడే ఇచ్చేశారండి. వచ్చి ఆ మీటింగ్లోనే ఒకళ్ళు ఇద్దరు అసలు ఇవ్వమన్నాళ్ళు కూడా వచ్చి, మా ఊరు వాళ్ళు కూడా ఇవ్వని వాళ్ళకి ఇద్దరు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చేశారండి. పెద్ద రైతులే అసలు ఇవ్వని వాళ్ళు ఇచ్చేశారు మొన్న ఆ ఊపుతో. ఆయన మళ్ళీ వచ్చినా నేను మావి గారిని అంటే తెల్లారేపాటికి ఇక్కడ చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరికీ అమరావతి కావాలి, డెవలప్ కావాలి ఖచ్చితంగా. మా పొలాలు ఉంచుకొని ఆయన వచ్చిన మావి గారిని అంటున్నాడు ఏంటి ఇదని చెప్పి ఇచ్చేశారు. ఆ రకంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసిన కుట్రలో భాగమే వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని అనవసరంగా ఈ ఎకరం 7-8 కోట్ల దాకా వచ్చాను. బేరం కూడా ఆడితే ఇవ్వమన్నారు వాళ్ళు, మేము ఇవ్వమన్నారు. వేరే వాళ్ళు బేరం కూడా ఆడారు కొనటానికి వెళ్ళి. అది వాళ్ళు కొని మేము కొన్నాళ్ళు ఇప్పుడు మా ఊర్లో కూడా అమ్మారండి ఇవ్వనాళ్ళు. అమ్మితే ఆయన ఇచ్చేసాడు, ఆయన ఇచ్చేసాడు పోలింగ్కి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా కొంటామని వస్తే మీరు ఇవ్వలేదు. ఇవాళ మీకు 2,44,00,000 అంటే నష్టం మీకు కానీ జగన్మోహన్ రెడ్డికి కాదు కదా. నష్టం వచ్చింది రైతులకు కానీ. ఆయనదేం పోయింది? ఆయన కూర్చుంటాడు, మళ్ళీ వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రభుత్వం చేసిన ఆగడం, ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, రైతుల్ని బతకనీయట్లేదని ఓ ప్రెస్ మీట్ పెడతాడు. కానీ దీని వెనకొండ నేపథ్యం ఇది అందరికీ తెలియాలి కదండి. ఇట్లా గవర్నమెంట్ తీసుకుంది ఆ ఊళ్ళన్నీ కూడా అప్పుడే మాట్లాడుకుంటూ ఇప్పుడు వచ్చి మేము కోర్టులకు వెళ్ళాం, మేము అవి చేసామంటే అప్పుడేం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి బాగా చేస్తాడని అందరికీ తెలుసండి. ఇప్పుడు ఆ రాయపూడిలో రేకుల షెడ్ ఆమె కూడా పాపం ఆయన కలిసి వచ్చింది, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. ఆమె వీల్ చైర్లోనే ఆవిడ వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి వస్తే ఏదో చేస్తా అన్నాడు. ఏం చేశాడు? ఆమెకు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందరికి మేము న్యాయం చేస్తానని మళ్ళీ నన్ను గెలిపిందని ఓట్ల కోసం వేసే డ్రామాలు అందరికీ తెలుసండి. కానీ జనం ఏదైనా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే మరి ఇట్లాగే ఏదో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకుంటే బాబు గారిని ఇప్పటికి ఇంక అంటున్నారు ఆయన్ని చాలా మంది. మేము సిఆర్డీ ఆఫీస్లో కూడా మరి రైతులు మా దగ్గర తీసుకున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోలేకపోతున్నారు, మీరు రోడ్లు అట్లా వేస్తున్నారు, రోడ్డు కోసం ఎందుకు తీసుకోవట్లేదండి అవసరం అయితే అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఎందుకు తీసుకోవట్లేదు నారాయణ గారికి కూడా రైతులే అడుగుతున్నారు. ఎందుకు తీసుకోవట్లా, ఈ రోడ్డు ఎందుకు పోయలేదు, మీరు ఎందుకు ఆపారు ఇట్లా మధ్యలో అని. రాయపూడి దగ్గరికి వెళ్తే అక్కడ రోడ్డు మధ్యలో ఆగిపోయారు, ఇక్కడ పక్కల నుంచి వెళ్తున్నాం కదా అని. అట్లాగే వాళ్ళకి ఉంటాయి కదండి. మరి వీళ్ళందరూ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు ఇస్తామని ఇవ్వమని చెప్పకుండా మరి కోర్టుకి వెళ్ళారు. ఆ కోర్టులో తేలుద్దులే అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదండి, అక్విజిషన్ లెటర్ ఇచ్చినప్పుడే తెలుసు వాళ్ళకి ఇది పోద్దని. అయినా సరే ఇంకేదో బెంకంగా జగన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుకొని వచ్చి ఇంకా సవాళ్ళు వేసి రోడ్ల మీద 10 మంది కలిసి ప్రెస్ మీట్ అని పెట్టి మేము బైఠాయించుతున్నాం, మేము ధర్నా చేస్తున్నామని చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా ఏ రైతుకైనా రైతు నష్టపోయారు కానీ వాళ్ళకేం పోయిందండి? ఆయన మేరకు కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా చేయగలడండి? నేను చేస్తాను, నేను పొన్నగోలు సుధాకర్ గారిని లాయర్ని పెట్టి నేను జరిపిస్తాను, మన కేసులో మనం చూసుకున్నాము, అవన్నీ కూడా చూస్తారు మన వాళ్ళు అన్నారు. లీగల్ సెల్ అంతా మన వాళ్ళు చూస్తారు, మన వాళ్ళు ఉండాలి లీగల్ సెల్, వాళ్ళు చూస్తారు అని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చి పంపించారు. పంపించి తెల్లారి 3-4 పంపిస్తే ఏమైంది? మాకు భావ ప్రకటన ఉంటుంది కదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ తిట్టి రాళ్ళు వేసి అమరావతి ఆడాలని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు కదా, ఆడాలని మగాళ్ళని రైతులని అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు కదా వచ్చిన వాళ్ళు. మరి మాకు భావ ప్రకటన ఉండదా? వాళ్ళు అసెంబ్లీకి వెళ్తుంటే మేము అడ్డు చెప్పలేదే, వాళ్ళు రానీరు అమరావతి వాళ్ళని ఒక ముద్ర వేస్తున్నారు. వాళ్ళందరూ అసెంబ్లీకి 2 సార్లు అట్లా వచ్చి జస్ట్ సంతకాలు పెట్టి వెళ్ళిపోయారండి. ఆ రోజు మేము ఎవరం అడ్డుపడలేదే, వాళ్ళకి ఎవరో రావద్దని మేము ఎవరం అనలేదే. మీరు ఎందుకు వచ్చినట్టు 10 మంది రైతులను అడ్డం పెట్టుకొని కొండకి ఎంటిక చుట్టి లాగుదాము, లాగితే ఏం పోయిందిలే, ఎంటికే కదా ఊడేది, కొండ కదిలిన కదలపోయినా చూద్దాం, ఇక్కడ కూడా మళ్ళీ మన హవా చూపిద్దాం, గతంలో చూపించి మోసపుచ్చాం, మళ్ళీ మోసపుచ్చుదామని వచ్చారు అమరావతి రైతుల్ని. అది మీకు చల్లదని చెప్పక మరి రైతులు మరి మాకు బాధగానే ఉంటుందండి. ఎన్నాళ్ళు పలకరించిన వాళ్ళు మమ్మల్ని 1631 రోజులు మీరు ఎవరు వచ్చి పలకరించిన వాళ్ళు, ఆ రోజు మీరు వచ్చి ఎందుకు పలకరిస్తున్నారు మమ్మల్ని? అప్పుడు పలకరించిన వాళ్ళు ఇప్పటికీ మీరు దాని మీద ఇంకా మీ రాజుగారు ఏదంటే మరి మంత్రులు అదే అంటున్నారు. రాజుగారు నేనే మంత్రి, నేనే రాజుని, నా ఇష్టం, నేను ఎట్ట జ్యోతి అట్ట మీరు కూడా అంటే అంటున్నారు. అంతేగాని మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది, రేపు వీళ్ళ ఓట్లు నాకు కావాలి, నేను నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది, ఇదే అనుకుంటే బాగుంటుంది అని ఒకళ్ళన్నా అంటున్నారండి. అందులో ఏది డెవలప్ అవ్వకుండా ఉందండి? ఇప్పుడు వాళ్ళు చెప్పే మావీగన్లో ఏది డెవలప్మెంట్ ఎక్కడ లేకుండా ఉందో చూపించమనండి.
కానీ వాళ్ళు కూడా ఏదో మావిగానంటే ఆయన అన్నాడని అంటున్నారు, కానీ వీళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాలు కాదండి డెవలప్ అవుతుందా వచ్చిన వాళ్ళు మొన్న ఎంతవరకు వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు భావప్రకటన ఉంటుంది కదండి. 31 రోజులు నిరసన ఒగ్గబట్టుకో మేమేనాడు ఒక పబ్లిక్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఒక డాగు ఒక మరక ఒకటి ఏది కూడా నష్టపోకుండా మేము 31 రోజు నిరసనేనండి. అది ఉద్యమం కూడా నిరసన. మా నిరసన తెగ ఇంకా తగలలేదు కాబట్టి కోర్టుల ద్వారానే మేము వెళ్ళాం, ఆయన వెళ్ళాడు కోర్టులకి వెళ్ళి మేము అన్నాళ్ళు ఆయన సిఆర్డిఏ పేరు మార్చినా మరి R5 జోన్ అన్నాడు, సెంటు భూములు అన్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు రాజధానిని ఆట ఆడుకున్నాడు. మరి ఉన్న 5 సంవత్సరాలు 51 కేసులు వేశాడు. మళ్ళీ 3 రాజధానులను హైకోర్టులో రైతులు గెలిచినా కూడా పోయి మళ్ళీ సుప్రీంకోర్టులో కూర్చున్నాం. ఎంత డబ్బు నష్టపుచ్చాడండి మాకు. ఇంకా 1,50,000 కోట్లు అవుతాయంటే నువ్వెంత పెట్టావు రాజధానికి మా మీద కేసులు వేయటానికి? భూములు ఇచ్చిన రైతుల మీద నువ్వు ఎగస్ పార్టీకి అమరావతి ఉండటానికి ఇల్లేదని కేసులు వేయటానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? అదంతా ఆయన ఏమైనా వైట్ పేపర్ మీద పెడతాడండి? ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇవాళ 1,50,000 కోట్లు పెడతాను అమరావతి నువ్వు బూచి చూపించి రాష్ట్రం 26 జిల్లాలు మీ జిల్లాలు అంత డబ్బు ఆడే పెడుతున్నారు, ఆంధ్ర డబ్బు అంతని వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఆంధ్రప్రదేశ్ జనాన్ని. రెచ్చగొడితే రెచ్చిపోయాళ్ళు ఊర్లు ఎర్లండి అందరికీ తెలిసి వాళ్ళు మొత్తం 4 మూలలా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఏంటి, రాయలసీమ ఏంటి, మరి ఈ కృష్ణా గుంటూరు ఇవన్నీ కోస్టల్ ఏరియాలు ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఈసారి అన్నిటి మీద దృష్టి పెట్టి అక్కడికక్కడ అన్నిటికీ తీసుకొస్తున్నాడు అనే వీళ్ళ బాధ. ఇవన్నీ చేస్తున్నాడు, మనం ఏదో రకంగా దీన్ని చెడగొట్టాలని చెప్పి. నువ్వు పెట్టిన రంగులు వేసిన దానికి నువ్వు వేసిన దానికి ఎంత ఖర్చు నష్టపోయితే కోర్టుల నుంచి వాటిలు పెడితే మళ్ళీ వాటిని ఇంకో రంగులు వేసి అవి ఎంత నష్టపడ్డాడండి? ఎంత నష్టపెట్టి ఆంధ్రప్రదేశ్ ఖజానా అంతా అవగొట్టావు. మమ్మల్ని కోర్టులు చుట్టూ తిప్పి వాళ్ళు నువ్వు వచ్చి 1,50,000 కోట్లు అమరావతికే పెడుతున్నాడు చంద్రబాబు గారు అంటే నువ్వు కోర్టులు పెట్టిందంతా ఎంత అది కద్ది ముందు బయటికి నువ్వు ఎంత నష్టపరిచావు? నువ్వు పంచాయతీ ఆఫీసులకి ట్యాంకులకి వీటన్నిటికీ నీ రంగులు వేసి నీ పార్టీ రంగులు వేసి నువ్వెంత నష్టపరిచావు? మరి అది ఎక్కడ సబబేనా వేయటం ఏనాడన్నా ఉందా? ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో భాగాలండి. ఇంకా రైతులను రెచ్చగొడితే నష్టపోయేది రైతులే, మా సోదరులే. ఎప్పటికైనా వాళ్ళు చూస్తున్నాం మనకి వచ్చేది 7 కోట్లు ఎకరం. ఇంకా ముందు డెవలప్ అయితే వాళ్ళకి ఇంకా కొంచెం విజయవాడ పక్కన కనుక బాగానే తొందరగానే వాళ్ళకి డెవలప్ రేట్లు వస్తాయండి. ఆ రకంగా వాళ్ళు చూసుకొని ముందు ఎప్పుడైతే బాబు గారు అక్విజిషన్ లెటర్ ఇచ్చారో మీరు బాబు గారితోనో నారాయణ గారితోనో కమిషనర్ గారు పంపించిన కలెక్టర్తోనో మాట్లాడుకోవాలి. ఎందుకు ఇచ్చారు ఏందని ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఇటువేంటి ఈయన ఇటువేంటి అంటే ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు దాన్ని ప్రెస్ మీట్లు పెట్టుకొని మాకు పలానా తాట కావాలయ్యా మరి మాకు ఈ రోడ్లకి ఇట్లా పోతుందని మీరు అడగాలి. అంతేగాని మేము జగన్ గారి దగ్గరికి పోయాం తేల్చుకుంటాం కోర్టులో అంటే ఎట్లా అండి? ఎట్లా? జగన్మోహన్ రెడ్డిని రైతులు ఇవ్వనాళ్ళు ఇచ్చిన వాళ్ళు అంటే మేము 29,000 మందిని పోరాడామండి కోర్టుల్లో. మా అందరిది ఒకటే మాట అయింది కాబట్టే ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు కూడా రైతులు ఊరకనే భూములు ఇచ్చారని మా తరఫున అదే మా భూ సమీకరణ చేశారు. అదే ఆయన భూమి తీసుకొని మాకు అప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చేస్తే మేము అడగటానికి ఆస్కారం ఉండేది కాదు. గవర్నమెంట్ అటు చేసుకున్నా మేము మాట్లాడే వాళ్ళం కాదు. ప్రభుత్వం ఏ ఆట ఆడినా మాది ఇంకా మేము పార్ట్నర్లం కనుక మొన్నటిదాకా మేము పోరాడగలిగాము, విజయం సాధించాము. ఎట్టయినా అనుకున్నాం అమ్మ గెలిచామని. కానీ నువ్వు గెలిచినా సుప్రీంకోర్టు లాక్కుపోయావు. ఇక నేను ప్రజాక్షేత్రంలో ఓడించాక మాకు శాంతి వచ్చింది. ఇక ఈయన పోతున్నాళ్ళు అమరావతి మళ్ళీ బాబు గారి చేతికి వస్తుంది డెవలప్ చేస్తారని చెప్పేసి. ఇప్పటికైనా రైతులు గమనించాలండి, మనం నష్టపోయేది మనము, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులతో రాజకీయంతో ప్రమేయం లేదు. ఇచ్చింది ఆఫీసర్లు అసలు రాజకీయ ఎందుకు ఇందులో అని మాట్లాడుతున్నారు ఒక రైతు సోదరుడు. రాజకీయంతో ప్రమేయం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. రాజకీయం లేనో అధికారులతోనే మాట్లాడాలి. మీకేళ్ళు ఎవరైతే తీసుకుంటామని లెటర్ ఇచ్చారో వాళ్ళతోనే మీరు నోటీసులు పంపించిన వాళ్ళతో మాట్లాడుకోవాలి. అది ఆయన దగ్గరికి ఎందుకు పోయినట్టు వీళ్ళు? పోయినాళ్ళు పోక దాన్ని ఒక రాజకీయం చేసి 4 రోజుల పాటు వాళ్ళందరిని పంపించి ఎంత తిరణాలు చేశారండి వాళ్ళు వచ్చి. ఇవన్నీ మా మీద గుడ్లు వేసారు ఆడవాళ్ళు అయ్యేసారంటే వేస్తారండి. మీ మీద వేయకుండా మాకు బాగా ప్రార్థనలు చేసాం. మాకు మండి బుడికిపోయాం మేము. మీరు మీ ఛానల్లో కూర్చోబెట్టి కానీ బయట కానీ మేము పాదయాత్రలకు వెళ్తుంటే కానీ మా మీద ఎన్ని ట్రోల్స్ వైరల్ సోషల్ మీడియాలో వైరల్ చేయించారో మాకు తెలుసండి. అయ్యి ఆడవాళ్ళుగా మేము ఇంట్లో ఎట్లా చెప్పుకొని వచ్చామో మరి ఇళ్లలో పిల్లలను వదిలేసి చుట్టాలు వస్తున్నారు రాబాకండి అని చెప్పి 5 ఏళ్ళు మేము నరకం చూసాం. రాబాకండి మేము అక్కడ ఉద్యమంలో కూర్చోవాలి నిరసన దగ్గర, మీరు వచ్చినా మీరు ఆడికే రావాలి మేము అని అంటే మా 5 ఏళ్ళు పిల్లలను కూడా రావద్దన్నాం. ఇంటికి వస్తుంటే పిల్లల్ని కూడా మేము రావద్దన్నాం. ఇంత కష్టపడి మేము సాధిస్తే ఇవాళ పక్క సోదరులు ఇస్తే ఏమి ఇంతమంది ఇచ్చారు, మీ 200 ఎకరాల్లో ఏం పోయిందని మీరు మేము ఇవ్వము అంటే మీరు ఎందుకు ఇవ్వలేదు?
పని దానికి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, రీజన్. మీరు ఎందుకు ఇంతమంది ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకన్నా పెద్ద పెద్ద రైతులు ఇక్కడ 100 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చాలా పెద్ద రైతులు అండి. ఒక 500 తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది వాళ్ళు ఇచ్చారు. ఇవాళ అందరూ కూడా మూకుమ్మడిగా మొన్న అసలు మావి కన్నా అంటే తెల్లారే మొత్తం ఇచ్చారండి. ఇవ్వనాళ్ళు కూడా ఊళ్ళల్లో ఒకళ్ళు అక్కడక్కడ ఉండేవాళ్ళు కూడా ఇచ్చేశారు. ఇక ఇవ్వందల్లా వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు కూడా ఇవాళ యాక్టివేషన్ లెటర్ ఇచ్చారంటే స్వాధీనం చేసుకోవడానికి పోతే మరి అంత గొడవ చేస్తున్నారు. మీకు ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్? లెటర్ ఇచ్చారు, మీరు మళ్ళీ అటు పోయి ఇటు పోయి మీరు ప్రెస్ మీట్లు పెట్టి అవి పోయి టీ పెట్టి ఎన్నాళ్ళు ఇచ్చారండి? మరి వాళ్ళు ఇస్తే బాగుండేది. వాళ్ళకే 5-6 కోట్లు వచ్చాయి. 6 కోట్లు ఏందండి, 8 కోట్లు ఎకరం. వాళ్ళ ఎకరం 8 కోట్లు ఇస్తే బాగుండేది కదా మీకు. మేమందరం అంతే అనుకుంటున్నాం. ఇవాళ మా పొలాలు ఇప్పుడు మాకు ఇచ్చిన 1000 గజాలు 450 గజాలు, 1000 గజాలు 250 గజాలు మరి ఆ రేట్లు అమ్ముతున్నాయి. ఇంకా ముందు డెవలప్ అయితే ఇంకా రేట్లు వస్తాయని ఎవరి కాళ్ళు చూస్తున్నారు. అట్లా రైతులు అనుకోవాలి కదా, మన భూమి ఉంది రేటు వచ్చింది అనుకుంటాం. అది అమ్మినా అమ్మపోయినా మనకి ఎంత ఆస్తి ఉందని రైతుకి అదే కదండి ఆనందం. మా ఇల్లు ఉంటే ఎంత అమ్మిద్ది, మా పొలం ఉంటే ఎంత అమ్మిద్ది అనుకుంటాం. కానీ మీరు ఇలా చేసుకొని వాళ్ళు చేతులారా మరి మేము ఇయ్యమని చెప్పి చేస్తే మరి గవర్నమెంట్ అవసరమైనప్పుడు అంతే చేస్తారు కదండి. అది ఏ రైతైనా భరించాలి, తప్పదు. ఇంకా మరి ఆ సోదరులు ఇష్టం. వాళ్ళని ఏదన్నా అంటే నన్నైతే క్షమించాలి. మాకు బాధగానే ఉంది, అంత తక్కువ రేటుకి వాళ్ళకి పొలాల్లో వేసినందుకు నిజంగా మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు తినలేకపోయో అనిపించింది. రైట్ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ.